వెల్కమ్ టు దిక్సూచి 2001లో స్థాపించిన షాఫ్ట్ యానిమేషన్ సంస్థ మల్టీమీడియా గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్లో అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ లెవెల్ సెక్షన్తో పాటు 100% ఉపాధి అవకాశాలు చూపిస్తూ రాష్ట్రంలోనే మొట్టమొదటి మీడియా కాలేజీని స్థాపించి గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ రంగాల్లో ఇంటర్ డిగ్రీ పీజీ కోర్సులను అందిస్తూ కార్పొరేట్ కంపెనీలకు అవసరమైన క్వాలిటీ ప్రొఫెషనల్స్ని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వీరు వరల్డ్ క్లాస్ ఎంఎన్సీ యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన సబీనా, గరుడ, కేకా వంటి 3D మాయా యానిమేషన్ మూవీస్ మరియు 2D అండ్ 3D గేమింగ్ వంటి క్రియేటివ్ ప్రాజెక్ట్స్ను సూపర్ హిట్ చేసిన శివ నాగేష్, నాగవంశీ వంటి సీనియర్ టెక్నికల్ టీమ్ సారథ్యంలో యానిమేషన్ ప్రొడక్షన్ స్టూడియోస్ను ఎస్టాబ్లిష్ చేసి సాధారణ బడ్జెట్లోనే 3D యానిమేషన్ మూవీ, గేమ్ ప్రాజెక్ట్ను రూపొందిస్తున్నారు. ప్రొడక్షన్ కంపెనీలకు రిక్వైర్మెంట్స్ను దృష్టిలో ఉంచుకొని ఇండస్ట్రీ అవసరాలకు కావాల్సిన స్పెషలైజ్ కోర్సులతో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు షాఫ్ట్ యానిమేషన్స్ వారి విజువల్స్ని చూద్దాం. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ గత 13 సంవత్సరాలుగా విజయ పథంలో దూసుకుపోతున్న షాఫ్ట్ యానిమేషన్ స్టూడియో సంస్థ లక్ష్యం మల్టీమీడియా గ్రాఫిక్స్ లో అనుభవజ్ఞులైన ప్రొడక్షన్ నిపుణుల ట్రైనింగ్ తో అత్యుత్తమ నాణ్యత కలిగిన శిక్షణ అందించడంతో పాటు 100% ఉపాధి అవకాశాలు చూపించడం వీరి ప్రత్యేకత. ఇప్పటి వరకు సుమారుగా 1500 మంది విద్యార్థులకు పైగా టాప్ మల్టీనేషనల్ యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీస్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో విజువల్ మీడియాకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా క్వాలిఫైడ్ స్కిల్ ప్రొఫెషనల్స్ ను అందించాలనే సదుద్దేశంతో ఇప్పుడు వీరు ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటి మీడియా కాలేజ్ షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ను స్థాపించడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ రాఫ్ట్ వారి సౌజన్యంతో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ టెక్నాలజీ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ రంగాలనందు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అకాడమిక్ కోర్సులతో పాటు ఇమీడియట్ జాబ్ ఓరియంటెడ్ డిప్లొమా కోర్సులను 100% జాబ్ గ్యారంటీతో అందిస్తున్నారు. ఇప్పుడు ఈ కోర్సులపై వివరాలకు సందేహాలు తీర్చేందుకు మనతో పాటు షాఫ్ట్ యానిమేషన్స్ చైర్మన్ శ్రీమతి పుష్ప గారు, అలాగే రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ వీర్ రాకేష్ మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. గుడ్ ఈవినింగ్ బోత్ ఆఫ్ యూ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ పుష్ప గారు మీరు చెప్పండి, అసలు యానిమేషన్ ఫీల్డ్, గేమింగ్ ఫీల్డ్ అంటేనే చాలా మందికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, రైట్, అది నేర్చుకోవాలని ఒక తపన ఉంటుంది. సో ఇందులో గ్రోత్ ఎలా ఉంటుంది, అట్లాగే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? తప్పకుండానండి. మనం గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మల్టీమీడియా యానిమేషన్స్, అలానే కంప్యూటర్ గ్రాఫిక్స్, ఇవన్నీ ప్రతి ఒక్కరికి యాజ్ యూ సెడ్ లైక్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అనేవాళ్ళు ఉండరండి. సో ఎప్పుడైతే మనం ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఒక ఫీల్డ్ని ఎంచుకునేటప్పుడు మన కెరీర్ గ్రోత్ అని ఎలా ఉంటుంది, అలానే కెరీర్లో స్టెబిలిటీ కానీ, లాంగ్ రన్ లైఫ్ కానీ, మనకి అందులో ఉండేటువంటి పొజిషన్స్ కానీ, మానిటరీ బెనిఫిట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఒక ఫీల్డ్ వైపు ఎందుకు వెళ్తున్నాం అనే దాన్ని నిర్దేశిస్తాయండి. సో ఆ విధంగా మనం గమనించినప్పుడు మన యాజ్ ఎవ్రీబడి నోస్ మల్టీమీడియా అనేది పలు రకాలు. మనం ప్రింట్ మీడియా వైపు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఎంటర్టైన్మెంట్ మీడియా కానీ, అలానే వెబ్ మీడియా కానీ, ఇవన్నీ గమనించినప్పుడు డిఫరెంట్ మీడియాస్లో మనం ఒక అంశాన్ని ప్రజెంట్ చేస్తూ ఒక విజువలైజ్డ్గా అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా అండర్స్టాండబుల్ మోడ్లో మనం ఇవ్వడం జరుగుతుందండి. సో అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ డిజిటల్ కంటెంట్ డెవలప్మెంట్ అనేది మనకి యాజ్ పర్ నాస్కామ్ కానీ, సిఎస్ఐ రిపోర్ట్స్ని కానీ మనం గమనిస్తే ఇప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ యొక్క గ్రోత్ అనేది మోర్ దాన్ ఇయర్లీ 200% వరకు మనకి గ్రోత్ ఉంటుంది. సో అటువంటి కంపెనీస్ని మనం గమనిస్తే కనుక ఎటువైపు మనం ఆర్కిటెక్చర్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, సైన్స్ అండ్ జెనెటిక్స్ కానీ, ఇలానే ఎంటర్టైన్మెంట్లో మనం మూవీస్, టెలివిజన్స్, అలానే అడ్వర్టైజింగ్, ఈ అన్ని సెక్టార్లో కూడా ఈరోజు మనం గ్రాఫిక్స్ని గమనిస్తూనే ఉన్నాం. సో ఈ గ్రాఫిక్స్ అనేది ఇంత వైడ్గా మనకి ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇందులో కెరీర్ అనేది కంపల్సరీగా ఉంటుందనేది మనం నిస్సందేహంగా కూడా గమనించవచ్చండి. రైట్, రాకేష్ గారు మీరు చెప్పండి, అంటే ఇంత వైడ్గా ఉన్న సీజీ ఇండస్ట్రీలో అంటే అందులోకి ఎంటర్ అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్స్ ఏ ఉండాలి? సో యాక్చువల్గా అయితే దీనికి పర్టికులర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ అనేది ఉండదండి. ఇప్పుడు మనం ఇప్పటివరకు ఎవరైతే ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ వాళ్ళు కానీ చాలా చదువుకుంటూ ఉంటారు, కానీ ఆ ఏదైతే చదువుకున్నది మనం వర్క్ చేసే యానిమేషన్స్లో కానీ వీటిలో కానీ అప్లై అనేది చేయడం కుదరదు. కంప్లీట్లీ న్యూ కాన్సెప్ట్. సో ఇంటర్ డిగ్రీ వరకు చదివింది ఎలా అయితే, ఆర్ 10th క్లాస్ కానివ్వండి, చదివిందంతా ఒక ఎత్తు, ఇక్కడ నుంచి ఫ్రెష్గా వాళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ దీని కానీ. సో అందుకని మేము చెప్పేది ఏంటంటే దీనికి ఒక పర్టికులర్ ఎడ్యుకేషన్ అనేది లేదండి, కంప్లీట్గా న్యూగానే వాళ్ళు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఎలాగంటే దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని చాలా మందికి అవసరం ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అకాడమిక్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది.
సో మీరు చూస్తే కనుక ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మీడియా కాలేజ్లో స్టార్ట్ చేసాం. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకుంటే కనుక CGA ఇట్స్ ఇంటర్ కాలేజ్ అనమాట. జనరల్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఎలాగైతే మనకి MPC, BIPC, MSc ఉంటుందో అలానే మనకి CGA అని చెప్పి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది. సో ఇది కూడా సేమ్ యాస్టీస్ 1000 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అన్ని ఒక ఇంటర్మీడియట్కి ఈక్వల్గా ఉంటుంది. సేమ్ ఇంటర్మీడియట్ చేసిన తర్వాత కూడా ఇఫ్ దే వాంట్స్ టు గో టు ద బీటెక్ ఆర్ ఇఫ్ దే వాంట్స్ టు డూ అ డిగ్రీ దే కెన్ డూ. దీంట్లో ఏంటంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ కోర్స్ అని ఎగ్జామ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కోర్స్ చేసేసుకొని వాళ్ళు బీటెక్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఒక ఇంటర్మీడియట్ని అలానే దీంతో పాటు ఒక డిగ్రీ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి యూనివర్సిటీతో BSc విజువల్ కమ్యూనికేషన్స్, నెక్స్ట్ ఇంకా చూసుకుంటే కనుక BSc గేమింగ్, ఇటువంటి డిగ్రీ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేశాం. బట్ ఇవన్నీ ఎందుకంటే జస్ట్ వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడానికి. వీళ్ళు ఎంత చదువుకున్నా కానీ కంప్లీట్గా ప్రాక్టికల్గా ఏదైతే వాళ్ళు సిస్టమ్ మీద నేర్చుకుంటారో, ఎక్కడైతే మా దగ్గర ట్రైన్ అవుతారో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ఆప్షనల్. సో వాళ్ళు ఏం చదువుకున్నారని కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అయితే కాదు. ఏ చదువుకున్నా కానీ ఇక్కడ వాళ్ళు 100% సబ్జెక్ట్తో ట్రైన్ అయ్యి జాబ్లోకి వెళ్ళడం జరుగుతుంది. పుష్ప గారు, అంటే నార్మల్ ఇన్స్టిట్యూట్స్కి భిన్నంగా మీరు ఏకంగా మీడియా కాలేజ్ ఏర్పాటు చేస్తారు. అవునండి. సో అంటే మీరు ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు? ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషనల్గా ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, ఐటీలోను అలానే కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్లోను నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఒక ఇన్స్టిట్యూషనల్గా వెళ్ళి కేవలం ఒక 1 year 6 months ప్రోగ్రామ్స్ నేర్చుకున్నంత మాత్రాన మన ఎడ్యుకేషన్ అనేది బ్యాక్ బోన్గా ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ని పక్కన పెట్టేసి మనం కేవలము ఒక 6 months 1 year 2 years ప్రోగ్రామ్స్ని చేసేసి ఎడ్యుకేషన్ లేకుండా ముందుకెళ్ళడానికి ఏ పేరెంట్ కూడాను ఇష్టపడరు. అలానే మనకి తర్వాత ఎటువంటి కెరీర్ ఉంటుంది, ఎడ్యుకేషనల్గా మనము జనరల్గా డిగ్రీ, పీజీ ఇటువంటివి చేస్తూ మనం ముందుకు వెళ్ళి ఈ డిప్లొమా ప్రోగ్రామ్స్ చేయండి అని పేరెంట్స్ చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం గ్రాఫిక్స్, యానిమేషన్స్ అనేటువంటి ఫీల్డ్ వైపు మనం ఆలోచిస్తూనే ఉన్నప్పుడు అండ్ ఇందులోనే మనకి ఇంటర్మీడియట్ అలానే డిగ్రీ, పీజీ అటువంటి ప్రోగ్రామ్స్ అలానే ఇండస్ట్రియల్ ట్రైనింగ్తో ప్రాక్టికల్గా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి డిప్లొమా ప్రోగ్రామ్స్ కూడా కలిపి ఉండగలిగినప్పుడు ఏ పేరెంట్ కానీ ఏ స్టూడెంట్ కానీ ఇన్ ఫ్యూచర్లో తన అబ్రాడ్ కోరికలను కానీ లేకపోతే ఒక MNC కంపెనీస్లో టాప్ లెవెల్ పొజిషన్స్ కానీ తను వెళ్ళాలనుకున్నప్పుడు రెలవెంట్ ఎడ్యుకేషన్తో కనుక తను ఈ యానిమేషన్స్ అండ్ గ్రాఫిక్స్ ప్రోగ్రామ్స్ నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడాను టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా మంచి మీడియా ప్రొఫెషనల్స్ గాను, యానిమేషన్ ప్రొఫెషనల్స్ గాను వాళ్ళు మంచి అవకాశాన్ని పొందడానికి పూర్తి అవకాశం ఉంటుందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక నార్మల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక ఫస్ట్ మీడియా కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ జనరల్ ఇన్స్టిట్యూషన్లో ఇచ్చేటువంటి డిప్లొమా అండ్ హై అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రామ్స్తో పాటు ఈ యానిమేషన్స్ అండ్ మల్టీమీడియా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఫిల్మ్ మేకింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇంటర్లోనే 10th తర్వాత ఇంటర్కి సంబంధించినటువంటి CGA కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ 2 years ప్రోగ్రామ్ని అలానే డిగ్రీలో BSc యానిమేషన్ అలానే BSc విజువల్ కమ్యూనికేషన్ వంటి 3 years డిగ్రీ ప్రోగ్రామ్ని విత్ జాబ్ గ్యారంటీతో మేము ఇవ్వడం జరుగుతుందండి. ఇక డిప్లొమా ప్రోగ్రామ్స్కి వస్తే ఇక్కడ కంప్లీట్గా కూడా ఎవరైనా డిఫరెంట్గా బీటెక్ అలానే బీకామ్ ఇటువంటి రెగ్యులర్ ఎడ్యుకేషన్లో ఉన్న వారికి కూడా వినియోగపడే విధంగా, లేదు ఇతరత్ర ఏ కారణాల వల్ల వాళ్ళు ఎడ్యుకేషన్ని బ్రేక్ చేసి వాళ్ళు డిస్కంటిన్యూ కొంత పీరియడ్ అయిన తర్వాత ఒక కొత్త ఫీల్డ్ని ఎంచుకొని అందులో కెరీర్ గ్యారంటీగా ముందుకెళ్దాం అనుకునే వారికి ఉపయోగపడే విధంగా హై అండ్ స్పెషలైజ్డ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ని 3D మాయా యానిమేషన్లోను అలానే గేమింగ్ డెవలప్మెంట్ వైపుగాను ఇక విజువల్ ఎఫెక్ట్స్ అనేటువంటి క్రేజీగా ఉన్నటువంటి అన్ని మూవీస్ను మనం చూస్తున్నటువంటి యాడ్స్లో చూస్తున్నటువంటి అడ్వాన్స్డ్ స్టీరియోస్కోపిక్ 3D సినిమాకి సంబంధించినటువంటి విజువల్ ఎఫెక్ట్స్ని ఫిలిం మేకింగ్లో కంప్లీట్ RFC టైఅప్తో మేము ఇస్తున్నటువంటి ఫిలిం మేకింగ్ అలానే టెలివిజన్ ప్రొడక్షన్ వైపు స్పెషలైజ్డ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ప్రకాష్ గారు, అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం షార్ట్ ఫిల్మ్స్ మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు ఆల్రెడీ రామోజీ గ్రూప్కి సంబంధించిన దాంతో దాంతో మీరు ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి, సో దానికి సంబంధించిన కోర్సులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి? సో రామోజీ ఫిల్మ్ సిటీ అండి వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఫెసిలిటీ. సో ఎక్కడా లేని విధంగా అన్ని ఫెసిలిటీస్ అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు చూసుకుంటే కనుక ఢిల్లీ నుంచి కేరళ వరకు అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు వచ్చి అక్కడ మూవీ షూటింగ్ చేసుకునే విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ట్రైన్ అయ్యే స్టూడెంట్స్ ఏంటంటే ఒక ఫిలింని అలానే ఈనాడు ఛానల్స్, గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్న ఛానల్స్ని కూడా దగ్గరుండి వాళ్ళు స్టడీ చేయొచ్చు. సో ఆ ఉద్దేశంతోనే ఈ రాఫ్ట్తో మేము అసోసియేట్ అవ్వడం జరిగిందండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో మెయిన్గా 2 programs అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 2 programs ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్. సో జనరల్గా మీరు ఎక్కడ ఏ ఫిల్మ్ స్కూల్ చూసినా కానీ మీకు ఒక ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్ 2 కాన్సెప్ట్స్ అనేది ఎక్కడ ఎట్ ఎ టైం ట్రైనింగ్ ఇవ్వడం జరగదు. కేవలం ఇక్కడ మాత్రమే అది జరుగుతుంది. అంటే ఒక ఫిల్మ్ మేకింగ్ అండ్ ఒక టెలివిజన్ ప్రొడక్షన్ 2 ఎట్ ఎ టైం మీరు ఇక్కడ ట్రైన్ అవ్వచ్చు జస్ట్ విత్ ఇన్ 1 year. సో ఇక్కడ మీకు వచ్చే కాన్సెప్ట్స్ ఏంటంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఎడిటింగ్, ఆడియో అండ్ సౌండ్ ఇంజనీరింగ్. సో ఇలాగా మన ఫిల్మ్ మేకింగ్లో ఇంపార్టెంట్గా చెప్పుకునే ఈ 5 divisions అలానే టెలివిజన్లో కూడా ఈ 5 divisions అనే ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఇట్స్
కంప్లీట్లీ 1 year డ్యూరేషన్ అండి ఫస్ట్ ప్రోగ్రామ్. అండ్ క్లాసెస్ వచ్చేసరికి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు, మండే నుంచి సాటర్డే వరకు. ఇట్స్ ఫుల్ డే అండ్ ఫుల్ వీక్ ప్రోగ్రామ్. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్. అండ్ సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి జనరల్గా ఫిలిమ్స్తో పాటు యానిమేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అందుకని సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఫిల్మ్ మేకింగ్ అండ్ యానిమేషన్స్. సో ఈ సెకండ్ ప్రోగ్రామ్ మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ సెకండ్ ప్రోగ్రామ్లో ఏంటంటే ఫస్ట్ 8 months వచ్చేసరికి కంప్లీట్గా యానిమేషన్స్ మీద మేము ట్రైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఫిలింకి యానిమేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అది మేము దృష్టిలో పెట్టుకుని, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు రాజమౌళి ఉన్నారు, ఆయన ఒక ఈగా మూవీ చేశారు అండ్ ద సేమ్ టైం ఒక మర్యాద రామన్న మూవీ కూడా చేశారు. సో ఈ 2 మూవీస్లో వరల్డ్ వైడ్గా రికగ్నైజేషన్ ఈగా మూవీ చేసింది. ఎందుకంటే ఈవెన్ దాంట్లో ఒక హీరో కూడా లేదు, జస్ట్ బికాస్ ఆఫ్ గ్రాఫిక్స్. సో ఆ గ్రాఫిక్స్ ఉండటం వల్ల మూవీ ఆ గ్లోబల్ వైడ్గా అంత రికగ్నైజేషన్ జరిగింది. ఈవెన్ ఇప్పుడు మనం చూస్తున్న ఒక బాహుబలి 200 crores బడ్జెట్ ఎలా పెట్టారంటే జస్ట్ బికాస్ ఆఫ్ దట్ గ్రాఫిక్స్. సో ఆ గ్రాఫిక్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ మేము డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ 8 months అంటే ఏదైతే ఒక హై ఎండ్ మూవీకి కావాల్సిన విధంగా ఏదైతే గ్రాఫిక్స్ ఉంటాయో, 3D యానిమేషన్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అన్ని ఇక్కడ ట్రైన్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఏదైతే 4 months ఉందో ఆ 4 months వచ్చేసరికి మీకు డైరెక్షన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఏదో ఒక కాన్సెప్ట్ మీద మేము స్పెషలైజేషన్ చేస్తాం. సో ఈ 2 programs అనేది 1 year డ్యూరేషన్ జరుగుతుందండి. ఈ చాలా మంచి ప్రోగ్రామ్స్. స్టూడెంట్స్ ఖచ్చితంగా మీకు ఈ ఆపర్చునిటీ ఎక్కడ దొరకదు. మోరోవర్ ఇక్కడ చేయడానికి ఏంటంటే నాట్ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ మన ఇండియా, ఫారెన్ అబ్రాడ్ నుంచి మిషిగన్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ ట్రైన్ అవుతున్నారు. డెఫినెట్గా మన తెలుగు వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఫిలిం ఇండస్ట్రీలో ఆర్ యానిమేషన్, ఒక టెలివిజన్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి డెస్టినేషన్ కూడా అవుతుంది. సో ఇట్స్ బెటర్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ. బట్ స్టూడెంట్స్కి సంబంధించి అంటే ట్రైనింగ్ ప్రాసెస్ కానీ వాళ్ళ బెనిఫిట్స్ కానీ, ఎందుకంటే ఆల్రెడీ మీరు గ్రాఫిక్ అండ్ యానిమేషన్లో 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ టెక్నికల్ టీమ్ని మీరు యూజ్ చేస్తున్నారు కదా. సో వాళ్ళు వీళ్ళకి కలిగే బెనిఫిట్స్ ఏంటి? ఖచ్చితంగానండి. ఇక్కడ మేజర్గా ఏంటంటే గ్రాఫిక్స్ అనేది టూ టెక్నికల్ కాన్సెప్ట్. మనం ఒక సిస్టమ్ మీద నుంచి ఒక అవుట్పుట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్రాఫిక్స్ రాకేష్ గారు మెన్షన్ చేసినట్లుగా డిఫరెంట్ మూవీస్, అలానే డిఫరెంట్ టెలివిజన్స్, అడ్వర్టైజింగ్స్ అన్నీ కూడా ఈరోజు ఏంటంటే గ్రాఫికల్ కంటెంట్లోను ఇండస్ట్రీకి సంబంధించిన మనం మెట్రో ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, సైన్స్ అండ్ జెనెటిక్స్, వీటన్నింటిలో కూడాను మనకి ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ అన్నింటిలో కూడా గ్రాఫిక్స్ యూటిలైజేషన్, విజువలైజేషన్ యొక్క ఇంపాక్ట్ మనం చూస్తున్నాము. మనం డిఫరెంట్ ప్రొడక్షన్ కంపెనీస్ అయినటువంటి ఎంఎన్సీ కంపెనీస్ మన ఇండియాకి వచ్చి ఇక్కడ ఆల్రెడీ అవుట్సోర్సింగ్ మీద ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాయి. మనం కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ని మనం గమనిస్తే కనుక మనకు డ్రీమ్ వర్క్స్ అని, టెక్నికలర్ అని, ఎంపీసీ అని, ఐఎల్ఎం అని, అలానే రిథమ్స్ అండ్ హ్యూస్ అని, ఇక మన లోకల్లో ఉన్నటువంటి ఫైర్ ఫ్లై కానీ, మకుటా కానీ, ఇటువంటి డిఫరెంట్ కంపెనీస్ స్టూడెంట్స్కి ఆల్రెడీ కూడా ఏంటంటే ఈ గ్రాఫిక్స్లో డిఫరెంట్ పొజిషన్స్కి వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇస్తూ మంచి మంచి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసే విధంగా ఉంటున్నాయి. కానీ ఎవరు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్ డే 1 ఒక అవుట్పుట్ ఇవ్వగలిగి ఒక ఇండస్ట్రీలో అండ్ ప్రొడక్షన్ కంపెనీలో ఉపయోగపడే విధంగా మౌల్డ్ అయ్యేటువంటి పర్సంటేజ్ చూస్తే మనకి చాలా తక్కువగా ఉంది. అండ్ ఇప్పుడు మనం ఏ ప్రొడక్షన్ యూనిట్నైనా గమనిస్తే 60% వరకు ప్రతి కంపెనీలో కూడా ఫ్రెషర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ఈ ఫ్రెషర్స్ అందరూ కూడా ఏంటంటే డే 1 కనుక మనం ప్రొడక్షన్ యూనిట్కి ఉపయోగపడే విధంగా కనుక అవుట్పుట్ మనం ఇవ్వగలిగితే మనకి కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్, అలానే స్టూడెంట్కి త్వరగా సెటిల్ అయ్యేటువంటి అండ్ మంచి పే స్కేల్తో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆల్రెడీ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాగవంశీ గారు, శివనాగేష్ గారి కాంబినేషన్తో మేము ప్రొడక్షన్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ మా ప్రొడక్షన్ యూనిట్లోనే ఆల్రెడీ మా స్టూడెంట్స్కే అవకాశం ఇచ్చే విధంగాను, అలానే మోరోవర్ ఎటువంటి ఎన్విరాన్మెంట్కైనా, ఎటువంటి యానిమేషన్, గ్రాఫిక్స్ ప్రొడక్షన్కైనా వాళ్ళు వెళ్ళగలిగి వెంటనే జాబ్లో ఉండే విధంగా కూడా మేము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ దానికి అనుగుణంగా కంప్లీట్ కరిక్యులంని, అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ నేను, అలానే అదే విధంగా ఉండేటువంటి అవుట్పుట్ రేషియోస్ని అన్నింటిని గమనించుకొని కరిక్యులం ప్రొవైడ్ చేసి దానికి అనుసంధానంగా కంప్లీట్గా ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఇంటర్మీడియట్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇంత టెక్నికల్ టీమ్తో మీరు ప్రొడక్షన్ స్టూడియో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీకు విషెస్ చెప్తాను. థ్యాంక్ యూ అండి. రైట్, రాకేష్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు జనరల్గా అందరికీ గేమ్స్ అంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే గేమింగ్ది ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దాన్ని ఎట్లా నేర్చుకోవాలనే ఒక ఆసక్తి ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో జనరల్గా వచ్చేసరికి గేమింగ్ ఇప్పుడు ఏదైతే మనకి యానిమేషన్స్, ఫిల్మ్ మేకింగ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో సేమ్ అదేవిధంగా గేమింగ్ కూడా చాలామంది క్రేజ్గా ఉంటారు. సో ఈ గేమింగ్ మేము దృష్టిలో పెట్టుకొని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా ఈ గేమింగ్ వచ్చేసరికి మీకు గేమ్ ఆర్ట్ డిజైనింగ్ అండ్ గేమ్ ఆఫ్ డెవలపింగ్. సో గేమ్ ఆర్ట్ డిజైనింగ్ ఏంటంటే కంప్లీట్లీ ఫ్రంట్ అండ్ పార్ట్ జరుగుతుంది. సో అంటే ఎలాగంటే గేమ్ ఓన్లీ డిజైనింగ్ పార్ట్ వాళ్ళు మొత్తం వర్క్ చేయడం జరుగుతుంది. అదే గేమ్ డెవలపింగ్ ఏంటంటే బ్యాక్ ఎండ్ ఉండేసి ప్రోగ్రామింగ్తో డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు గేమ్స్ ఎలా డెవలప్ అయినాయి, ఇప్పుడు మనం చైల్డ్ ఏజ్లో చూసుకుంటే కనుక మాక్సిమం చూసుకుంటే కాంట్రా గేమ్,
గేమ్ ఆర్ మ్యారియో గేమ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మన గేమ్స్ ఏమైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఎక్స్ట్రీమ్లీ, సో మనం చూసుకునే మన మొబైల్ యాప్స్లో కానివ్వండి ఆర్ మనం చూసే ఫేస్బుక్స్లో కానివ్వండి నెంబర్ ఆఫ్ గేమ్స్ అనేది వస్తుంది. సో ఇలా చూసుకుంటే కనుక గ్రోత్ కనుక చూసుకుంటే కనుక ఒకప్పుడు 5 to 6 గేమ్స్ ఉండేది, ఇప్పుడు 5,000 to 6,000 గేమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ గేమ్స్ కూడా ఏంటంటే నాట్ ఓన్లీ లోకల్ మార్కెట్, గ్లోబల్ వైడ్గా ఇవనేది ఎక్స్పోజర్ అనేది జరుగుతుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మేము డిగ్రీ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం. సో బీఎస్సీ గేమింగ్, సో ఇది ఏంటంటే డిగ్రీ ఎక్కడా లేని విధంగా, ఇప్పుడు జనరల్గా డిగ్రీస్ మేబీ సమ్ అదర్ పీపుల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇన్ యానిమేషన్స్, కానీ ఏంటంటే గేమింగ్లో వీఆర్ ద ఓన్లీ వన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రొవైడింగ్ అ డిగ్రీ ప్రోగ్రామ్. సో ఇది కూడా జస్ట్ 3 years ప్రోగ్రామ్ ఉంటుంది, 6 semesters ఉంటుంది. దే కెన్ అటెండ్, దే కెన్ గెట్ క్వాలిఫైడ్ ఇన్ దిస్ గేమింగ్ అండ్ అయిపోయిన తర్వాత కూడా దే కెన్ గెట్ ఇన్ ద మెనీ జాబ్స్. సో యూనిటీ, అన్రియల్, సో ఇలా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి గేమింగ్ మీద డెవలప్ చేస్తున్న వాళ్ళు. డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. పుష్ప గారు, జనరల్గా అందరూ అంటుంటారు పాస్ ఫెయిల్ యావరేజ్తో సంబంధం లేదు, మేము బెస్ట్ కెరీర్ ఇస్తాం. సో చాలా మంది చెప్తుంటారు, వాళ్ళకి మీకు ఉన్న తేడా ఏంటి అసలు? మెయిన్గా మనం ఎప్పుడైనా ఒక స్టూడెంట్ని కనుక గమనిస్తే అందరూ కూడా అన్ని సైకిల్లోనూ మెరిటోరియస్గాను అలానే ఫెయిల్తోనూ యావరేజ్ స్కిల్ సెట్స్తోనూ ఉంటూ ఉంటారు. కానీ ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడాను యానిమేషన్ ఎన్విరాన్మెంట్లోకి ఎవరైనా వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సీరియస్నెస్, ఏదైతే ఇంట్రెస్ట్ అండ్ కెరీర్ వైపు ఉండేటువంటి ప్యాషను, అలానే అవుట్పుట్ వరకు తీసుకురాగలిగేటువంటి పేషెన్స్ కనుక వాళ్ళ క్వాలిటీస్ అయితే ఎవరైనా కానీ ఇటువైపు రావచ్చండి. ఇక్కడ మేజర్గా ఏంటంటే మనము ఎడ్యుకేషన్లో 95%తో ఉన్నామా, లేదు ఒక ఫెయిల్ అయ్యి ఒక డిస్కంటిన్యూషన్ పొజిషన్లో ఉన్నామా అనేటువంటి లిమిటేషన్ లేకుండా, ఎవరైనా ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో అయినా ఏజ్ లిమిటేషన్స్తోనూ కూడా సంబంధం లేకుండా టెక్నికల్గా మనకి సిస్టమ్ మీద నెంబర్ ఆఫ్ అవర్స్ కనుక వాళ్ళకి వర్క్ చేయగలిగి ఒక పేషెన్స్తో అవుట్పుట్ ఇవ్వగలిగితే కనుక ప్రతి ఒక్కరు కూడా ఇది బెస్ట్ ఆపర్చునిటీ కింద వాళ్ళు తీసుకోవచ్చండి. రైట్. రాకేష్ గారు, అంటే ఈ ఫిల్మ్ మేకింగ్, మల్టీమీడియా రంగాలకు సంబంధించి ఇమీడియట్గా జాబ్ రావాలంటే ఇప్పుడు ఎవరు చూసినా షార్ట్ టర్మ్లోనే జాబ్ వచ్చేయాలని చూస్తుంటారు. సో వీళ్ళకి అంటే ఏమైనా షార్ట్ టర్మ్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయి? ఉన్నాయండి. జస్ట్ ఫ్రమ్ 1 month నుంచి 4 months వరకు వీ హ్యావ్ అ ప్రోగ్రామ్స్. సో 1 month చూసుకుంటే బేసిక్ ఒక ఫోటోగ్రాఫ్ డిజైనర్, అంటే జనరల్గా ఎడ్యుకేషన్ పూర్గా ఉన్న వాళ్ళు కానివ్వండి ఆర్ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ అనేది చాలా 100% హెల్ప్ అవుతుంది. ఇప్పుడు 1 month ప్రోగ్రామ్ ఫోటో డిజైనింగ్ ఉంది, సో ఫోటోషాప్ సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు నేర్చేసుకొని చిన్న చిన్న ఫోటో స్టూడియోస్లో వాళ్ళు కెరియర్ చేసుకోవచ్చు. సో తర్వాత చూసుకుంటే కనుక వీ హ్యావ్ అ వెబ్ డిజైనింగ్. సో 3 months ఆఫ్ వెబ్ డిజైనింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఇంటర్నెట్లో డిజిటల్ మార్కెటింగ్ ఇట్స్ వన్ ఆఫ్ ద హాట్ కేక్. సో SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ ప్రతి MNC కంపెనీస్ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద జాబ్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ఒక డిజిటల్ మార్కెటింగ్ షార్ట్ టర్మ్లో. అండ్ నెక్స్ట్ తర్వాత చూసుకుంటే కనుక ఎడిటింగ్ ప్రోగ్రామ్, ఒక న్యూస్ ఛానల్లో కానివ్వండి ఆర్ ఒక మూవీ ప్రొడక్షన్లో కానివ్వండి, ఒక యాడ్ ఏజెన్సీలో కానివ్వండి, ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో ఇలాగా షార్ట్ టర్మ్ 1 month నుంచి మినిమం బేసిక్ 4 months టైంలో వీ హ్యావ్ అ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. సో డెఫినెట్లీ వాళ్ళు మా దగ్గరకు రావచ్చు. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏదైతే మీరు కింద చూస్తున్నారో ఆ నెంబర్స్కి కాల్ చేయండి. మీరు ఇంకా షార్ట్ టర్మ్ మీద ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ డెఫినెట్లీ మై పీపుల్ ఆర్ దే, దే విల్ గివ్ యూ అ వెరీ గుడ్ గైడెన్స్ ఆన్ దిస్. రైట్. పుష్ప గారు, కొంతమంది ఉంటారు అంటే వాళ్ళకి ఇండివిజువల్ సిస్టమ్స్లో కోర్స్ వరకు నేర్చుకుంటారు, ఇంటికి వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ రేపు మీ ఇన్స్టిట్యూట్కి వచ్చేంత వరకు వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మీరు ఏం చేస్తుంటారు? ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఏదైనా కానీ గ్రాఫిక్స్ అనేటువంటిది ప్రాక్టికల్ ఫీల్డ్ అండి. ప్రాక్టికల్ ఫీల్డ్ అన్నప్పుడు ఇక్కడ మేము స్టూడెంట్కి చెప్పేది అండ్ కోర్స్తో పాటు ఎవరైతే ఎకడమికల్గా ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ ప్రోగ్రామ్స్ కానీ గ్రాఫిక్స్ వైపు చేయాలి అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వీ సజెస్ట్ ఆల్వేస్ టు బై ఏ సిస్టమ్. బికాజ్ ఎప్పుడైతే ఇక్కడ మనం 1 hour ఒక థియరిటికల్ క్లాస్ వింటాము, మళ్ళీ ఇక్కడ ఒక 1 hour 2 hours చేసేసిన తర్వాత రెండో రోజు వచ్చినంత మాత్రాన్ని ఇక్కడ అవుట్పుట్ అనేది మనం క్వాలిటేటివ్గా ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేము. సో అదేవిధంగా ఏంటంటే ఎవరికైతే ఫైనాన్షియల్గా కానీ ఎకనామికల్గా కానీ కొంచెం బ్యాక్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సిస్టమ్ పర్చేస్ చేయలేనప్పుడు ఖచ్చితంగా వీల్ గివ్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూషన్ కంప్లీట్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి అవుట్పుట్ వచ్చే విధంగా కూడా మేము సిస్టమ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎక్స్ట్రా అవర్స్ ఏమైనా? ఎస్, 24 hours సిస్టమ్స్ని ప్రొవైడ్ చేసి కంప్లీట్గా వాళ్ళకి ఫ్రీ ల్యాబ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇది అల్టిమేట్లీ కూడా ఫైనల్ అవుట్పుట్తో కూడుకున్నటువంటి ఫీల్డ్ కాబట్టి ఏ స్టూడెంట్ అయినా ఎంత త్వరగా తన అవుట్పుట్ ఇవ్వగలిగితే తను అంత త్వరగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉందని చెప్పుకోవాలండి. రైట్. రాకేష్ గారు, ఎప్పుడైనా స్టూడియోస్కి స్టూడెంట్స్ని తీసుకెళ్ళి ఇట్లా వర్క్ జరుగుతుంది అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడైనా వాళ్ళకి చూపించడం జరిగింది? డెఫినెట్లీ అండి. ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ వీఆర్ అసోసియేటెడ్ విత్ రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్. సో మా దగ్గర ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ మేము తీసుకోవడం జనరల్గా ఏంటంటే ది డోంట్ ఎలో గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ ఛానల్లోకి అనేది ఎలో చేయడం అనేది జరగదు. బట్ కానీ మాకున్న అసోసియేషన్స్ ఏదైతే ఈటీవీలో ఉన్న అన్ని ఛానల్స్ ఉన్నాయో మా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వీ హ్యావ్ ఇంటర్మీడియట్, ఇందాక చెప్పినట్టు వీ హ్యావ్ ఇంటర్మీడియట్ కాలేజ్, వీ హ్యావ్ అరౌండ్ 70 students. సో 70 స్టూడెంట్స్ని వీ హ్యావ్ రైట్ టు టేక్ దెమ్ ఇన్ టు ద ఈటీవీ ఛానల్. సో వాళ్ళకి అక్కడ బేసిక్ సో ఒక ఐడియాని డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఎలా షూట్ చేస్తారు, దాన్ని ఎలాగా శాటిలైట్కి సెండ్ చేస్తారు, తర్వాత దాన్ని ఎలాగా రిసీవ్ చేసుకుంటారు, లోకల్లో ఉన్న కేబుల్ ఛానల్స్ అది ఎలా రిసీవ్ చేసుకుంటారు, టీఆర్పీ రేటింగ్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మా స్టూడెంట్స్ అందరూ ట్రైన్ అయిపోయి ఉన్నారు. సో ఎవరైతే ఇప్పుడు మా ప్రీవియస్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ మొన్న అయిపోయిన
ఈవెన్ వీ గాట్ ఎ స్టేట్ ఫస్ట్. సో ఏదైతే మొన్న జరిగిన పబ్లిక్ ఎగ్జామ్స్ ఉందో మా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దే గాట్ ఎ స్టేట్ ఫస్ట్. సో ప్రీవియస్గా చదివిన వాళ్ళు కూడా అందరూ చాలా మల్టీనేషనల్ కంపెనీస్లోను అలానే ఛానల్స్లోనూ సెటిల్ అవడం జరిగింది. కేవలం ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్తోనే దే హ్యావ్ సెటిల్ అండ్ ఈవెన్ దే ఆర్ డ్రాయింగ్ అరౌండ్ 27,000 per month. సో ఇలాగా మా దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఒక ఫిల్మ్ మేకింగ్ కానివ్వండి, ఒక టెలివిజన్ కానివ్వండి, ఒక ఇంటర్మీడియట్ అకాడమిక్స్లో పరంగా కానివ్వండి, ఒక డిగ్రీ పరంగా కానివ్వండి, గేమింగ్ పరంగా. సో A to Z అనేది. సో మీకున్న ఏకైక డెస్టినేషన్ ఏంటంటే దీంట్లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే ఓన్లీ వన్ పాయింట్, దట్ ఈస్ ద షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్. రైట్ పుష్ప గారు, అంటే ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుంది రావాలని interest ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ కోసం వీటి కోసం కొంచెం మంది భయపడుతుంటారు. ఖచ్చితంగా. కోర్స్ డ్యూరేషన్ ఏ విధంగా ఉంటుంది? ఒక్కొక్క ఇక్కడ దానికి ఏంటంటే- ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా. తప్పకుండా. సో వాటి వివరాలు ఒకసారి. ఇక్కడ మా షాఫ్ట్ మీడియా కాలేజ్లో ఒక ఇన్స్టిట్యూషన్తో పాటు ఒక అకాడమిక్ ప్రోగ్రామ్స్ని ఇస్తూ ఉంటామండి. సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్గా ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్లో ఈవెన్ 1 month నుంచి దాదాపుగా 1 year వరకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని గ్రాఫిక్ డిజైనింగ్ అని, వెబ్ డిజైనింగ్ అలానే వీడియో ఆడియో ఎడిటింగ్, ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ డిజైనింగ్, అలానే అడ్వాన్స్గా స్పెషలైజ్డ్గా వచ్చినప్పుడు ఇక్కడ మాయా 3D యానిమేషన్, అలానే గేమ్ ఆర్ట్ డిజైనింగ్, విజువల్ ఎఫెక్ట్స్, ఇటువంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ని బట్టి, టైం రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ని బట్టిను, అలానే ఫస్ట్ అండ్ లాస్ట్ ఫైనల్లీ కూడాను ప్రతి ఒక్కరికి కూడా ఎకనామికల్గా వాళ్ళ యొక్క స్టేటస్ ఉంటుంది కాబట్టి దాన్ని యూటిలైజేషన్లో కరెక్ట్గా ఉండే విధంగాను ప్రతి ఒక్కరికి మినిమం ఆఫ్ 3,000 నుంచి దాదాపుగా 3 lakhs వరకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఇవ్వడం జరుగుతుందండి. కానీ ఎవరికి ఏది సజెస్ట్ చేయాలి అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ వాళ్ళ పర్టికులర్ క్వాలిటీస్ని బట్టి, క్వాలిఫికేషన్ని బట్టి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ యొక్క ముందుకు వెళ్ళేటువంటి ప్యాషన్ని బట్టి మేము గైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడాను ప్యూర్లీ కూడాను వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ని యూజ్ చేసే విధంగాను, టైం రిసోర్సెస్ని యూజ్ చేసే విధంగా మేము ప్రోగ్రామ్ డిజైన్ చేసి వాళ్ళ యొక్క కెరీర్ని గైడ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పుష్ప గారు అండ్ రాకేష్ గారు మల్టీమీడియా గురించి ఇంత వివరంగా చెప్పినందుకు. ఇది వాటి దిక్సూచి చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.